స్క్విడ్ గేమ్ సీజన్ 2 అయితే చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది సిరీస్. సీజన్ 1 లాగే సీజన్ 2 కూడా మనకైతే అద్భుతంగా అయితే ఉంది. ఎందుకు నచ్చింది అండ్ కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఆ ఫ్లాస్ కూడా అయితే మనం ఫర్దర్ డీటెయిల్స్లో అయితే తెలుసుకుందాం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే మన హీరో అయితే గేమ్ అయితే గెలిచాడు కదా, ఆ గెలిచిన డబ్బులతో అవి అలానే పెట్టుకొని ఒక గ్యాంగ్ అయితే ఫామ్ చేసి మళ్ళీ స్క్విడ్ గేమ్లోకి అయితే ఎంటర్ అవుతాడు. స్క్విడ్ గేమ్లో ఎంటర్ అయ్యి ఆ గేమ్ను అయితే ఆపేయాలనుకుంటాడు. సో ఆపాడా లేదా, నెక్స్ట్ ఏమైందో అనేది మనం సిరీస్లో అయితే చూస్తాం. సిరీస్ అనేది అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ నుండి అయితే మీకైతే ఖచ్చితంగా అయితే వెబ్ సిరీస్ అనేది హుక్ అయితే చేసుకుని ఉంటుంది. మీరు ఫస్ట్ ఎపిసోడ్లో మీరు చూసుకున్నట్లయితే అసలు మన హీరో అయితే ఎంటర్ కూడా కాడు, మనకైతే థర్డ్ ఎపిసోడ్లో అయితే ఎంటర్ అవుతాడు. అప్పటి వరకైనా మనకు సిరీస్ అనేది ఎక్కడైనా బోర్ ఉంటుందా అంటే బోర్ కొట్టనీయకుండా ఆ ఎంగేజింగ్ డ్రామాతో అయితే మీకైతే వెళ్తూ ఉంటుంది. అండ్ మన హీరో వన్స్ ఒకసారి అక్కడ ఎంటర్ అయిన తర్వాత ఆ గేమ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అంటే మనకు డిఫరెంట్ గేమ్స్ అయితే ఉంటాయి, సేమ్ గేమ్స్ అయితే ఉండవు. ఒక్క గేమ్ అయితే సేమ్ ఉంటుంది. మనకు సీజన్ 1లో చూసినట్లయితే ఆ గేమ్ తప్ప మిగతా గేమ్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనం ఎమోషన్తో కూడా అయితే మనం కనెక్ట్ అవుతాం, అంటే పీపుల్తో అయితే కనెక్ట్ అవుతాం. సో వాళ్ళ డ్రామా కూడా మనకైతే చాలా బాగుంటుంది. వాళ్ళు కానీ చనిపోయినట్లయితే అరే ఇంద్ర ఇలా జరిగింది, అరే చావకుండా ఉండాల్సింది కదరా, అరే ఇంతమంది చచ్చిపోతున్నారు కదరా, వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే మనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది, మనం ఎలా చేస్తాం, అలా ఆ థాట్స్ అయితే వస్తాయి. ఈ సిరీస్ బాగుండడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా మీకు? సీజన్ 1 లాగే సీజన్ 2